అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకోవడానికి చంద్రబాబు సన్నద్ధమయ్యాడు. అటు కుమారుడు లోకేష్, ఇటు సతీమణి భువనేశ్వరి మొత్తం కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలోకి దించాడు చంద్రబాబు. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ, రాష్ట్రంలో జనాకర్షణ గల నేతగా పేరొందిన పవన్ కళ్యాణ్తోనూ జట్టు కట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సవాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు మొత్తం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వరూపమే మారింది. తెలుగుదేశం పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ అమీతుమీ తేల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకొచ్చారు. నారా భువనేశ్వరి కిందటేడాది అక్టోబర్ 25 నుంచి నిజం గెలవాలంటూ ప్రజల దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు భువనేశ్వరి. మీరు 1500 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనకేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం. అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా. వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర గుండా యువగళం పాదయాత్ర సాగింది. పాదయాత్ర సందర్భంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు లోకేష్. వీటితో పాటు మరో 8 చోట్ల రచ్చబండ కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు. నా వయసు 40 సంవత్సరాలు, కనీసం 30-35 దేవుడి దయ ఉంటే 40 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటా, ఎక్కడ పోను. సో మీరు నన్ను నిలదీసే హక్కు మీకుంది. ఆ మ్యాండేట్ మాకు ఇవ్వండి, తప్పనిసరిగా మీకు అండగా నిలబడతాం, మీ తరపున పోరాడతాం. అవునన్నా కాదన్నా కర్నూలు త్యాగం చేసినాయి, కాదన్నట్లా త్యాగం చేశారు మీరు రాష్ట్రం కోసం, దాంట్లో డౌటే లేదు. కానీ ఆ త్యాగానికి అవసరమైన ఫలితం మేము అందజేస్తాం, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి ఇక్కడనే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాను. రాయలసీమ ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా, కడప జిల్లా దాటే లోపల ఒక కాన్క్లేవ్ పెట్టుకుంటాం, యువత కూడా మారుతాం. చంద్రబాబు నాయుడుకు సంబంధించి మరో విశేషం ఉంది. కొన్ని నెలల కిందట స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్పై చంద్రబాబు బయటకొచ్చారు. 40 ఏళ్లకు పైగా ఉన్న రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సానుభూతి ఉంటుందన్న వార్తలు కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుపై సానుభూతి ఉందన్న ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. బాబుపై సానుభూతి అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల సృష్టి మాత్రమేనని పేర్కొంది జగన్ శిబిరం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు, మరోవైపు 3 పార్టీల కూటమి.